Yes! And yes! Gap ICC champions Marosari! Champions Trophy 2025! Jadeja back to winning it! India! Marosari! Champions of the world! ICC Champions Trophy 2025 winners are India! ఈ వీడియో నేను మ్యాచ్ కామెంటరీ చేసి పోస్ట్ షో చేసి అంతా చేసి తిరిగి రూమ్కి వచ్చి కొన్ని రీల్స్ చూసి తర్వాత కూలంకోసంగా పొద్దున్న 3ంటికి చేస్తున్నా. సో ఇక్కడ కాస్త ఎమోషనల్ వీడియోగా ఎక్కువ ఉంటుంది. మీరు అనాలిసిస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం ఉండకపోవచ్చా, ముందుగానే చెప్పేస్తున్నాను. కానీ ఈ ఎమోషన్తో కనెక్ట్ అవుతానంటే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. బోల్డ్ అంత ఆనందాన్ని ఇచ్చారు మనందరికీ కూడా. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో మీకు వస్తే మీరు, లేకపోతే ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరో ఒకరిని అడిగి ఇండియన్ టీంకి అందరికీ కలెక్టివ్గా దిష్టి తీయించేసేయండి. దిష్టి కొట్టేసింది బాగా, మన వాళ్ళకి బాగా కొట్టేస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ 2023 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం. లాస్ట్ 3 ఐసీసీ ఈవెంట్స్ చెప్తున్నా. T20 వరల్డ్ కప్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలిచారు. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అంటే లాస్ట్ 3 ఐసీసీ ఈవెంట్స్లో ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాం. ఎంత దిష్టి కొట్టేసి ఉంటుంది అసలు ఇండియన్ టీంకి. తీయించండి, తూ అనేయండి మీరు కూడా. ఆ ఫస్ట్ పని చేసి పెట్టండి. దాని తర్వాత ఈ మ్యాచ్ వాజ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. బికాజ్ దీంట్లో రోహిత్ శర్మ ఏమో తన యూజువల్ స్టైల్లో ఆడలేదు. విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోయాడు. మిగతా అందరూ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ చేశారు. ఇది మన పాస్ట్ సూపర్ హీరోస్, మన ఫ్యూచర్ స్టార్స్ కలిసి ఇచ్చిన గెలుపు. బౌలర్స్ ఎంత బాగా బౌలింగ్ చేశారు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఎంత బాగుంది, అందరూ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు. బ్యూటిఫుల్. ఎక్కడ మొదలెడదామంటే, విల్ స్టార్ట్ రైట్ ఎట్ ద బిగినింగ్. టాస్ 15వ టాస్ వరుసగా ఇండియన్ క్యాప్టెన్ ఓడిపోవడం. 12 టాసులు వరుసగా రోహిత్ శర్మ ఓడిపెట్ట. 15 టాసెస్ ఇన్ రో ఓడిపోవాలంటే ప్రాబబిలిటీ మీకు అర్థమవుతుందా? 32,768. దాంట్లో ఒక్కసారి ఇలా జరుగుతుంటా. దట్స్ ది పర్సంటేజ్ ఆర్ ప్రాబబిలిటీ దట్ మీరు 15 టాసెస్ ఇన్ రో ఓడిపోవడం. బట్ ఇట్స్ ఓకే, లూజ్ ద టాస్, విన్ ద మ్యాచ్. ఇదే మంత్ర రోహిత్ శర్మ. అది టాస్ అప్పుడు వద్దురా భయ్, నేను చేయరా భయ్, మనం ఎప్పుడు గెలుస్తాం అన్నట్టుగా రియాక్షన్ కూడా ఇచ్చాడు. అది కాస్త చూడంగానే కాస్త క్యూట్గా, కాస్త అరెరే అని కాస్త బాధగా, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. ఫుల్ మిక్స్డ్ ఫీలింగ్స్ మనకి. మ్యాచ్ గెలిచాడు కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అరే మంచి కండిషన్స్ దొరుకుతున్న వీళ్ళకి బ్యాటింగ్ చేయడానికి అనిపించింది, కానీ వాళ్ళు స్టార్ట్ కూడా అద్భుతంగా చేశారు. కానీ తర్వాత మన స్పిన్నర్స్ వెనక్కి వచ్చిన విధానం వాజ్ ఫినామినల్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఎలా బ్రేక్ త్రూస్ వచ్చాయి. ఫస్ట్ ఓవర్ బ్రేక్ త్రూ ఇచ్చారు, వరుణ్ చక్రవర్తి బ్రేక్ త్రూ ఇచ్చాడు. దాని తర్వాత కుల్దీప్ యాదవ్ ఆడకపోతే బెటర్, తన స్థానంలో హర్షదీప్ కానీ హర్షిత్ కానీ ఆడితే బెటర్ నేనే అన్నా కదా. ఐ వాజ్ రాంగ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాజ్ రాంగ్. ఐఎమ్ హ్యాపీ ఐ వాజ్ రాంగ్. అన్నీ ఒప్పేసుకుంటా. ఐఎమ్ హ్యాపీ ఐ ప్రూవెన్ రాంగ్. రైట్. కుల్దీప్ యాదవ్ హీ ప్రూవ్డ్ దట్ ఈ మ్యాచ్ ఆడించడం పర్ఫెక్ట్. ఎందుకంటే సెమీఫైనల్లో 2 సెంచరీస్ చేసిన బ్యాటర్స్ తనే అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర సెట్ అయ్యి ఆడుతుని తను అవుట్ చేశాడు ఆ చైనా మెనేసి. తర్వాత కేన్ విలియమ్సన్ సెంచరీ సెమీఫైనల్లో, కాటన్ బోల్డ్ అవుట్. తర్వాత మళ్ళీ కేన్ విలియమ్సన్ కనిపించలేగా, తనకు కూడా ఏదో ఉంది, కాలు బాగాలేదో, ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఫీల్డింగ్ చేయడానికి కూడా రాలేదు. ఆ 2 బ్రేక్ త్రూస్ తనిచ్చాడు. దాని తర్వాత జడేజా ఒక ఎండ్ నుంచి స్పెల్ వేశాడు. మహాప్రభు, ఇది నీ లాస్ట్ మ్యాచ్ కాదు, మాకు అర్థం కావట్లేదు. కానీ బై దట్ ఐ రిమెంబర్, రెండో తప్పు, ఎవరో ఒకరు రిటైర్ అయిపోతారేమో, సంకేతాలు నాలని చెప్పా, ఆర్ 2-3 రిటైర్ అయిపోతారేమో అని. ప్రస్తుతానికైతే ఎవ్వరం రిటైర్ అవ్వట్లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వెళ్ళిపోతూ రే మీకు మాట చెప్తాను రే, ఈ రూమర్లు పెంచకండి, రిటైర్ అవ్వట్లేదు అని చెప్పాడు. బేసిక్గా నాకు హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు సరే ఐఎమ్ అగైన్ హ్యాపీ టు బి ప్రూవెన్ రాంగ్, ఎవరు రిటైర్ అవ్వట్లేదు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఎవరన్నా బయటికి వెళ్ళిపోతారేమో, ఇంకా ఆడరేమో అన్న బాధ భయం ప్రస్తుతానికి లేదు. హ్యాపీస్ కదా. ఇది నచ్చుంటే మీకు మా బ్రో యూఆర్ హ్యాపీ దట్ ఐమ్ రాంగ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ రాంగ్, షో ఇట్ ఇన్ లైక్. యా ప్లీజ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్స్, నో షో ఇట్ లైక్. మీరు లైక్ కొడితే బేసిక్ ఏంటంటే కొత్త వాళ్ళకి వెళ్తుంది వీడియో. వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకో, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్లేట్స్కి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మారుతుంటాం, తప్పులు చెప్తుంటాం, ఒప్పుకుంటాం, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కొత్త వీడియోలు చేస్తుంటాం. రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి, ఆగదు. సో స్టంప్లేట్స్కి సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకొని మన ఫ్యామిలీ ఇలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. కంటిన్యూయింగ్, స్పిన్నర్స్ ఒక ఆట ఆడుకున్నారు. 38 ఓవర్స్ స్పిన్నర్స్ వేస్తే 3.8 ఎకానమీతో 5 వికెట్స్ తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్స్ ఇవాళ ఏ మాట కామాట బాగా ఎక్స్పెన్సివ్ మా ఇండియాకి. షమి 9 ఓవర్లు వేసాడు, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసాడు. ఇద్దరు కలిసి 12 ఓవర్లు 100 రన్స్ అయితే ఇచ్చారు. అది బాగా దెబ్బ కొట్టేసింది ఒక విధంగా చూస్తే. యాక్చువల్లీ
251 అయితే స్కోర్ చేశారో అదొక 270 అనిపించింది, బికాజ్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా బాగా చేస్తారు. ఇండియన్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా లేదు. క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. శ్రేయస్ అయ్యర్ ఒకటి వదిలాడు, రోహిత్ శర్మ ఒక కష్టమైన క్యాచ్ వదిలాడు, షమి ఒక కాటన్ బోల్డ్ వదిలాడు, తర్వాత ఇంకెవరు కూడా వదిలేరు, గిల్లు కూడా ఒకటి వదిలాడు, రైట్? ఇలా ఫీల్డింగ్ వాజ్ ఆర్డినరీ ఇండియాది. న్యూజిలాండ్ ఫీల్డింగ్ కూడా ఆర్డినరీయే, ఎందుకంటే వాళ్ళు క్యాచ్ డ్రాప్ చేశారు. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేశారు, గుర్తుందా, డీప్లో. సో ఫర్ సమ్ ఆట్ రీజన్ ఆ ప్రెషర్ ఆఫ్ ఫైనల్ అందరికీ అనిపించింది. బట్ 251 లుక్ లైక్ ఓకే, వెరీ గుడ్ స్కోర్. సో ఇక్కడ బౌలర్స్ అందరినీ మెచ్చుకోవాలి, స్పెషల్లీ స్పిన్నర్స్ ని మెచ్చుకోవాలి. షమి వాజ్ ఎక్స్పెన్సివ్, ఇట్ హ్యాపెన్స్ యార్, ఈ ట్రై టు గివ్ హిస్ బెస్ట్, కుదరలేదు. అండ్ జడేజా ఫ్యాబులస్ స్పెల్. జడేజా స్పెల్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ వెళ్ళి గట్టిగా వాటేసుకున్నాడు. అంటే ఆ క్షణంలో రిటైర్ అయిపోతున్నాడని చెప్పాడా, లాస్ట్ స్పెల్ కాబట్టి ఎమోషనల్ హగ్ ఇచ్చాడా, లేకపోతే స్పెల్ నిజంగా బాగుందని చెప్పి ఆనందంతో హగ్ ఇచ్చాడా, అర్థం కాలే. నేనేమనుకున్నా రిటైర్ అయిపోతున్నాడు అనుకున్నా, కానీ ఆ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి దాని గురించి మనం మాట్లాడద్దు. ఓకే, వీఆర్ హ్యాపీస్, స్పెల్ నచ్చింది అనుకుందాం. బట్ స్పిన్నర్స్ అందరూ ఫెంటాస్టిక్ చేశారా, 251 రిస్ట్రిక్ట్ చేశారా. తర్వాత ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బాస్ ఇక్కడ మాడుకోవాలి, మనం చాలా విషయాలు మాడుకోవాలి. వెళ్ళే ముందు ఫస్ట్ క్యాప్టెన్సీ గురించి మాడుకుందాం. ప్రతి వీడియోలో అంటారు మా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి చెప్పని. భయ్యా, రోహిత్ శర్మ తోపు క్యాప్టెన్సీ చేస్తున్నాడు, దీనికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు లాస్ట్ 3 ఐసీసీ ఈవెంట్స్ తీసుకుంటే ఒకటే ఒక మ్యాచ్ ఓడిపోయింది తన క్యాప్టెన్సీలో. దట్ టెల్స్ యూ ఈజ్ అ ఫ్యాబులస్ క్యాప్టెన్. ఇప్పుడు ట్రోఫీస్ కూడా చెప్పడానికి 2 ట్రోఫీస్ ఉన్నాయి. మీరు చాలా మంచి క్యాప్టెన్ అని ఎప్పుడు ప్రూవ్ అవుతారు, మీరు టోర్నమెంట్స్ గెలిచినప్పుడు, పెద్ద పెద్ద టోర్నమెంట్స్ గెలిచినప్పుడు. గతంలో కూడా మనం ఫైనల్స్ దాకా వచ్చాం, సెమీస్ దాకా వచ్చాం, బట్ వీ కుడెంట్ గెట్ ఓవర్ ది లైన్. వాటన్నిటి నుంచి నేర్చుకొని ఇప్పుడు గెలుస్తున్నాం అని తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఆ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఓడిపోవడం సహజం, ఓడిపోతాం, ఆ ఓటమి నుంచి నేర్చుకుని ఆ పాఠాలు గనక మనం నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు వాటిని సరిగ్గా ప్రయోగిస్తే గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇది మనకి ఈ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనందరం కూడా. ఇట్స్ అన్ ఎమోషనల్ డే, బట్ డోంట్ ఫర్గెట్ టు లెర్న్ ది లెసన్స్, బికాస్ అవి చాలా ముఖ్యం. స్పోర్ట్ టీచర్స్ ఇస్ లాట్ అబౌట్ లైఫ్, అండ్ ఈ లెసన్ మీరు అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఒప్పుకుంటే కమెంట్లో పెట్టండి, మావా బ్రో లెసన్ బ్యాంగ్ ఆన్ అని కమెంట్ పెట్టండి, నాకు అర్థమవుతుంది, మీరు కూడా వింటున్నారు అండ్ అర్థం చేసుకుంటున్నారని. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఫినామినల్, రైట్ టైం చేంజెస్ చేశాడు, స్పిన్నర్స్ బాగా ఆడారు. 4 స్పిన్నర్స్ని ఆడించాలని కోచ్ అండ్ క్యాప్టెన్ వాళ్ళ డెసిషన్ సరైనదని ప్రూవ్ అయింది. సో ఇక్కడ తన క్యాప్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఎస్ స్పెషల్ అప్రిసియేషన్ ఫర్ గౌతమ్ గంభీర్. అనొచ్చు మీరు ఓడిపోయినప్పుడు మాత్రం దూషిస్తారు, గెలిచినప్పుడు ఇప్పుడు మంచిగా చెప్పారు కదా అని. చెప్తున్నాం, గౌతమ్ గంభీర్ హిస్ టీమ్ డిజర్వ్స్ క్రెడిట్, బికాజ్ ఇక్కడ గెలిచారు. వాళ్ళు ఒక ప్రిన్సిపల్ని నమ్మారు, ఒక ఫిలాసఫీని నమ్మారు, దాన్నే ఆచరణలో పెట్టారు, అది రిజల్ట్స్ ఇచ్చింది. ఇవ్వకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తే తప్పని అనిపిస్తుంది. రిజల్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎస్ వాళ్ళు పొగడాలి. మీరు వాళ్ళని పబ్లిక్గా క్రిటిసైజ్ చేసినప్పుడు పబ్లిక్గా పొగడ్డం కూడా అర్థం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలిగా. ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో గ్రేట్ జాబ్ బై ద సపోర్ట్ స్టాఫ్, గ్రేట్ జాబ్ బై ద క్యాప్టెన్. బౌలర్స్ వాళ్ళ పని బాగా చేశారు, 251 రిస్ట్రిక్ట్ చేశారు. రన్అట్ చూసాం విరాట్ కోహ్లీ నుంచి, దట్ వాస్ హిస్ మేజర్ కాంట్రిబ్యూషన్. ఆఫ్ కోర్స్ ఫీల్డ్ అలా డాన్స్ చేస్తూ అవన్నీ కూడా చేశాడు, రెగ్యులర్ ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నాడు రోహిత్ శర్మకి. సో దట్ కమరాడరీ వాళ్ళిద్దరి మధ్య చాలా బాగుండింది. అండ్ లాస్ట్లో కూడా పాయింట్ అది కూడా చెప్తారు ఏంటో. బట్ ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఇక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి మనం, స్పెషలీ అబౌట్ రోహిత్ శర్మాస్ బ్యాటింగ్. నౌ ఇప్పటిదాకా రోహిత్ శర్మ 2023 వరల్డ్ కప్ నుంచి ఎలా ఆడుతున్నాడు, ఒక పర్టికులర్ మెథడ్ ఉంది. నేను సెల్ఫ్లెస్గా ఆడతా, నా మైల్ స్టోన్స్ కోసం ఆడను, 10 ఓవర్లు ఆడతా, 15 ఓవర్లు ఆడతా, ఉన్నంతసేపు కొడుతూనే ఆడతా, అపోజిషన్ని కొట్టి ఐ బ్రింగ్ దెమ్ ఆన్ టు దేర్ నీస్ అన్న ఒక ఫిలాసఫీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అవునా, అదే చేశాడు. బట్ తను కూడా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఏం జరిగిందో నేర్చుకున్నాడు. అక్కడి నుంచి అక్కడ అవుట్ అవ్వకపోతే ఇంకో 10 ఓవర్లు ఆడితే రిజల్ట్ వేరేగా ఉండేదేమో, యూ నెవర్ నో. బట్ దాని నుంచి నేర్చుకుని ఈ మ్యాచ్లో ఏం చేశాడు, అగ్రెసివ్గా స్టార్ట్ చేసినా కూడా కంట్రోల్ చేసుకున్నాడు, సింగిల్స్ ఆడడం మొదలెట్టాడు. ఆ 70 వరకు వెళ్లేంత వరకు కూడా నెమ్మదిగా ఆడాడు. ఇట్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హీ డిజర్వ్స్ ఇట్. తన ఆట తీరుని మార్చుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు ఈ ఫైనల్కి. సో ఇట్స్ వీ కెనాట్ సే దట్ ఇది కూడా సెల్ఫ్లెస్ నాకే, బట్ తను తన న్యాచురల్ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని నియంత్రించుకొని ఆడిన ఫ్యాంటాస్టిక్ ఇన్నింగ్స్, టాప్ క్వాలిటీ. శ్రేయస్ అయ్యర్ వచ్చినప్పుడు ఆ 2 ఓవర్లు అలా తక్కువ రన్స్తో వెళ్ళకపోయి ఉంటే బహుశా ర్యాష్ స్ట్రోక్ ఆడేవాడు కాదేమో. 100 ఫర్ ద టేకింగ్. 100 కూడా ఎందుకంటానంటే రోహిత్కి 100 వస్తే ఇండియాకి ఇంకో 30-40 పరుగులు తను ఉన్నప్పుడే వస్తాయి, అంటే ఆ టోటల్కి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం. 100 వస్తే ఇలా ఆడుతూ పోతే తర్వాత ఇక చేసుకో బెజర్క్, అది ఎన్నో సందర్భాల్లో చేశాడు. ఆదిత్య 369 టైం మిషన్ ఎక్కి నాకు జుయ్యని 29 వెళ్ళిపోయి రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసినట్టుగా అనిపించింది. పవర్ ప్లేలో అగ్రెసివ్గా స్టార్ట్ చేయడం, తర్వాత కొంచెం కామ్ డౌన్ అయిపోవడం, మళ్ళీ ఇన్నింగ్స్ పెద్దగా మొత్తం అంతా ఆడడం, లాస్ట్ గెలిసరికి 160, 170, 180 కొట్టడం, అదే పంధాలో వెళ్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్ ర్యాష్ స్ట్రోక్, బట్ హిస్ ఇన్నింగ్స్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్స్ట్రాడినరీ. సింగిల్స్ ఏదైతే తీసుకున్నాడో అది చూసి నాకు ఎంత సంతోషం వేసిందంటే, హి డిడ్ంట్ త్రో హిస్ వికెట్ అవే ఎక్సెప్ట్ ఫర్ దట్ లాస్ట్ షాట్, తను అవుట్ అయింది.
ఎక్స్ట్రా దిస్తే రోహిత్ శర్మకి. లాస్ట్ చెప్పాడు ఇంకో మాట, రిటైర్ అవ్వట్లేదు. సాయిరామ్ అనిపించింది నాకు కూడా. హ్యాపీనెస్ ఫర్ మీ. మీరు కూడా ఒప్పుకునే దానికి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోయాడు. ఐఎమ్ ఓకే విత్ దాట్. తను పాకిస్తాన్తో రన్స్ కొట్టాడు, 100 కొట్టాడు, సెమీఫైనల్ 84 కొట్టాడు. ప్రతి మ్యాచ్లో విరాట్ కొట్టాల్సిన పని లేదు. అక్కడ రోహిత్ కొట్టలేదు, ఇక్కడ రోహిత్ కొట్టాడు, సరిపోయింది. రో అండ్ కో నుంచి వచ్చాయి కాంట్రిబ్యూషన్స్ టోర్నమెంట్లో. మోర్ ఇంపార్టెంట్లీ మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. గ్రేట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ శుభ్మన్ గిల్, 100+ పార్ట్నర్షిప్ విత్ రోహిత్ శర్మ, తన కాంట్రిబ్యూషన్ బాగుంటుంది. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఇనిషియల్ గా తను కొంచెం నెమ్మదిగా ఆడాడు కాబట్టి రోహిత్ బాల్స్ అవుట్ ఆడామో, కానీ అది ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ కాంట్రిబ్యూషన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మీకు నంబర్స్ పరంగా అర్థం కాకపోవచ్చు, బట్ మీరు మ్యాచ్లన్నీ ఫాలో అయి ఉంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థమవుతుంది. ట్రూ క్రికెటింగ్ ఫ్యాన్స్ విల్ రియలైజ్ తన వర్త్ ఏంటి, తను ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ కూడా రోహిత్ అవుట్ అయిపోయినప్పుడు అరే నా వల్లే అవుట్ అయిపోయాడే, నేను నెమ్మదిగా ఆడడంతో అవుట్ అయిపోయాడని ప్రెషర్ తీసుకుని తప్పు షాట్ ఆడి తను అవుట్ అయ్యొచ్చు. ఒక లైఫ్ దొరికింది, బట్ హీ కెప్ట్ ఇండియా ఇన్ ద గేమ్. ఒక మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు అక్షర్ పటేల్. శ్రేయస్ అయ్యర్కి ఫుల్ మార్క్స్, అక్షర్ పటేల్కి కూడా మార్క్స్ ఇవ్వాలి, ఎందుకంటే తను కూడా మరోసారి ఒక స్టార్ట్ దొరికింది. ఐ థింక్ శాంట్నర్ ని టుక్ హిమ్ ఆన్, హిట్ హిమ్ ఫర్ 6. వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఆ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉండింది. చిన్నగా అక్కడక్కడ ఆ రన్స్ వస్తేనే కదా కుదిరేది. బికాస్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ గుర్తుందా, మధ్యలో డారెల్ మిచెల్ 50 కొట్టాడు, 56 100 బాల్స్ ఆడేశాడు. ఎన్ని డాట్ బాల్స్ ఆడాడు. ఆ డాట్ బాల్స్ ప్రెషర్ వల్ల వికెట్స్ పడుతూ ఉన్నాయి. అటు పక్క నుంచి జడేజా లేతమ్ని అవుట్ చేయడం, తర్వాత వరుణ్ చక్రవర్తి వికెట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే ఆ ప్రెషర్ బిల్డ్ చేశారు. డాట్ బాల్స్ వేస్తూ వచ్చారు. మాత్రం 80 బాల్స్ ఎంతో డాట్ బాల్స్ వేశారు. ఇండియా కూడా అదే జరుగుతున్న టైంలో రోహిత్ శర్మ అవుట్ అవడం, తర్వాత అక్షర్ పటేల్ రావడం, పార్ట్నర్షిప్ బిట్వీన్ శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ వెరీ గుడ్. సో వీళ్ళిద్దరికీ ఫుల్ మార్క్స్. దాని తర్వాత అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా రావడం, ఒక 107 మీటర్ 6 కొట్టడం వెరీ ఇంపార్టెంట్. అగైన్ హార్దిక్ పాండ్యా ఈ టీమ్ కి ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీ అగైన్ నంబర్స్ లో అర్థం కాదు, ఇంపాక్ట్ మీరు ఫీల్ అవ్వాలి, చూస్తేనే అర్థమవుతుంది. బికాస్ హార్దిక్ ఉన్నాడు కాబట్టే 4 స్పిన్నర్స్ ని ఆడగలిగాం. 4 స్పిన్నర్స్ ఆడారు కాబట్టే 38 ఓవర్స్ స్పిన్ వేయగలిగారు. అందుకే అక్కడ మనం గేమ్ ని కంట్రోల్ చేసాం. సో హార్దిక్ తన పర్ఫార్మెన్స్ తో ఇంపాక్ట్ చేయకపోయినా తన ప్రెజెన్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అండ్ బ్యాటింగ్ తో కావాల్సిన సెమీఫైనల్లో కొట్టాడు, ఈ ఫైనల్లో కూడా 6 కొట్టాడు. ఆ ప్రెషర్ ఎక్కడ బిల్డ్ కానివ్వలేదు, రన్ బాల్ తక్కువ తీసుకొచ్చాడు, సెటప్ చేశాడు. నెక్స్ట్ వి టాక్ అబౌట్ కేఎల్ రాహుల్. రిడెంప్షన్. సెమీఫైనల్ అప్పుడు రిడెంప్షన్ అంటే అందరూ ఏమన్నారు, కొట్టాడులే సెమీఫైనల్, ఫైనల్లో కొట్టాలి. ఫైనల్లో కూడా కొట్టాడు. ఇప్పటికి మళ్ళీ అప్పుడు కొట్టలేదుగా వరల్డ్ కప్ లో, అరే అయ్యా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు, ఎవరేం చేయలేరు. ఆ రోజు తను అలా ఆడడం వాస్ ప్రాబ్లీ నెసెసరీ ఫర్ ద సిచ్యువేషన్. తను ఆడకపోయి ఉంటే కనుక ఆ స్కోర్ కూడా వచ్చి ఉండేది కాదు మనకి. అప్పుడు ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు. సో దాన్ని వదిలేసి కేఎల్ రాహుల్ దాని నుంచే నేర్చుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ బాధని మోటివేషన్ గా యూజ్ చేసుకున్నాడు. యూజెస్ ఇన్ లైఫ్. మీరు ఎప్పుడోకప్పుడు ఏదో తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు, మీరు అనుకుని జరుగుండకపోవచ్చు, దానివల్ల మీకు బాధ ఉంటుంది. ఆ బాధని కనుక మీరు మోటివేషన్ గా మార్చుకుంటే, ఆ పెయిన్ ని మీరు ప్లెజర్ గా మార్చే జర్నీలోకి అడుగు పెట్టగలిగితే యూ కెన్ విన్ ఇన్ లైఫ్. అండ్ కేఎల్ రాహుల్ హ్యాస్ వన్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ క్రికెట్. వాట్ ఎ బ్యూటిఫుల్ నాక్. తన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు, ఆన్ ఎయిర్ ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, షిట్టింగ్ ఇన్ మై ప్యాంట్స్ అని. అంటే నాకు తడిసిపోయింది అన్నాడు. బేసికలీ భయం అలా ఉంటుంది. మీరు ఫైనల్లో ఆడుతున్నప్పుడు ఒకసారి ఇలా జరిగిందని తెలిసినప్పుడు, దాన్ని ఓవర్కమ్ చేయాలని తెలిసినప్పుడు, ఆ నర్వస్నెస్ ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడం అందరి వల్ల కాదు. భయం అంటే అలా బిగుసుకుపోవడం కాదు. భయం అంటే దానికి రియాక్షన్, దానికి రెస్పాండ్ ఎలా అవుతున్నాం. ఇట్స్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్, ఇట్స్ అబౌట్ హౌ యూ రెస్పాండ్ టు ద ఫియర్. అది తను చేసి చూపించాడు. అందరికీ భయం వేస్తుంది, కానీ భయం వేస్తున్నప్పుడు మనం ఎలా దానికి స్పందిస్తామో అది డిఫైన్ చేస్తుంది మీ క్యారెక్టర్ని. అండ్ కేఎల్ రాహుల్ హస్ షోన్ క్యారెక్టర్, హీ షోన్ సెల్ఫ్ బిలీఫ్. తన పైన తన నమ్మకం ఉంది, తను పనిచేశాడు, తన వీక్నెస్ పైన నమ్మకం ఉంది, అది మరోసారి కనిపించింది. రెగ్యులర్లీ ఫినిష్డ్ ఆఫ్ గేమ్స్. నంబర్ 6 చాలా టఫ్ స్పాట్ ఆడడానికి. రిషబ్ పంత్ లాంటి బ్యాటర్, అలాంటి వికెట్ కీపర్ ఆడలేకపోయాడు 11లో. నమ్మారు ఇక్కడ కేఎల్ రాహుల్కి అవకాశం ఇచ్చి. చాలా మంది ఆడకూడదు, డ్రాప్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏమన్నా జరిగినా కేఎల్ రాహుల్ తీసేయమంటారు అందరూ కూడా, మెజారిటీ. బట్ హిస్ ప్రోవెన్ హిస్ వర్త్. మరోసారి ఆఖరి దాకా ఉన్నాడు. సో ఫుల్ మార్క్స్ కేఎల్ రాహుల్ ఫర్ దాట్. జడేజా, ఇది లాస్ట్ మ్యాచ్ కాదు మనకు తెలీదు, తన బ్యాట్ నుంచి ఆ విన్నింగ్ హిట్ వచ్చింది, ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. హిస్ ఫ్యామిలీ వాజ్ దేర్ ఇన్ ద స్టాండ్. సో తనకు ఒక గ్రేట్ ఫీలింగ్. అదో చాలా మంది దాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కి చేసిన దాంతో పోలుస్తుంటారు, కానీ అదొక ఐపీఎల్ మ్యాచ్. నో, ఐపీఎల్ దాని లెవెల్ వేరే, దాని స్పేస్ వేరే. అది ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇట్స్ డొమెస్టిక్ టోర్నమెంట్, ఎంటర్టైన్మెంట్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. హై స్టేక్స్ లీగ్, ఐ అండర్స్టాండ్. బట్ ఇండియాకి చేయడం ఇది 10 ఎక్కువ. తను ఇండియాకి అది చేసి చూపించాడు. ఆ విన్నింగ్ హిట్ తన బ్యాట్ నుంచి వచ్చింది. టెర్రిఫిక్ స్పెల్ విత్ ద బాల్. అండ్ ఆ బ్యాట్ తోటి క్రూషియల్ రన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. అగైన్ తన బ్యాట్ తో వచ్చిన రన్స్ మీరు ఇంపాక్ట్ నంబర్స్ పరంగా అర్థం చేసుకోలేరు, బట్ తను ఉన్నాడు కాబట్టే పైన వాళ్ళు ధైర్యంగా ఆడగలిగారు. సో ఇఫ్ యు సీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్, బేసిక్ గా ఏంట్రా అంటే
ఇక్కడ నంబర్స్ పరంగా మాట్లాడితే వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఆలోచన చెప్తున్నాను. చాలా మంది కమెంట్ చేయొచ్చు, ఏం అనాలిసిస్ ఇది ఏముందని. లేదు, ఇది ఇలా సైంటిఫిక్ అనాలిసిస్ అని లేదు. ఇంత గొప్పగా ఆడారు, టెక్నికల్గా ఆడాడు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద థింకింగ్, ది మైండ్ సెట్. క్రికెట్ లో 80% మీ చెవుల మధ్యలో ఉన్న భాగంలో ఆడతారు, అక్కడే గెలుస్తారు అంటుంటారు. స్కిల్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టే ఈ స్థాయిలో ఆడతారు. ఆ స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి దిమాగ్ ఉండాలి, దిల్ ఉండాలి, దిమాగ్ ఉండాలి. ఆ రెండు చూపించిన వాళ్ళు గెలుస్తారు. అండ్ ఇండియా డిజర్వ్డ్లీ విన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. న్యూజిలాండ్ కూడా బాగా ఆడారు, వాళ్ళకున్న రిసోర్సెస్ తో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. స్పేర్ థాట్ ఫర్ న్యూజిలాండ్. వాళ్ళు ఎన్ని సందర్భాల్లో ఆడతారు, ఎప్పుడు ఇండియాకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఫైనల్ దాకా వెళ్తారు, గెలవకపోవచ్చు వాళ్ళు, అట్లీస్ట్ వైట్ పర్ఫార్మెన్స్ గెలవరు. ఈసారి కూడా అదే అయింది. మ్యాట్ హెన్రీ లేకపోవడం వాళ్ళకి ప్రాబ్లం గా మారింది. బ్రేస్వెల్ ప్లేడ్ ఎ క్రూషియల్ నాక్ విత్ బ్యాట్, బాల్ తో ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మ్ చేశాడు. శాట్నర్ మంచి బౌలింగ్ వేశాడు. లిమిటెడ్ రిసోర్సెస్ తో బాగానే ఫైట్ చేశారు వాళ్ళు. ఫిలిప్స్ ఒక ఎక్స్ట్రాడనరీ క్యాచ్ తీసుకున్నాడు. బట్ అయినా కూడా వాళ్ళు పొరపాట్లు చేశారు. వాళ్ళ నుంచి కూడా ఫీల్డ్ లో మిస్టేక్స్ జరిగాయి. బట్ జెంటిల్మెన్ ఆఫ్ ద గేమ్ ఫర్ షూర్. విరాట్ కోహ్లీ కూడా అన్నాడు దట్ నా మంచి మిత్రుడు పక్క టీంలో ఉన్నాడు, తను ఓడిపోయాడు, బట్ మేము కూడా చాలాసార్లు వాళ్ళ చేతుల్లో ఓడిపోయాం. సో ఐ ఫీల్ ఫర్ దెమ్, బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై టీమ్ అన్నాడు. ఐ థింక్ దట్స్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఇండియా గెలిచిన ఆనందం అందరికీ ఉంటుంది. రేపు అగైన్ మళ్ళీ సెమీఫైనల్ అప్పుడు చెప్పాను, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఏ పనులు చేసినా నెక్స్ట్ డే హ్యాపీగా చేస్తారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మొహం పైన చిరునవ్వు ఉంటుంది. రోజంతా హ్యాపీగా ఉంటారు, మంచి మెంటల్ స్పేస్లో ఉంటారు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు. ఎవరేమన్నా సరే ఇచ్చేద్దాం అనుకుంటారేమో, జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు ఏం కోరుకున్నా కూడా ఇచ్చేక్కడ కొంచెం ఆలోచించండి. అంత హ్యాపీగా ఉండకండి. అంటే హ్యాపీగా ఉండండి, కానీ ఏం చేస్తారో కాస్త కంట్రోల్ ఉంచుకోండి. బికాస్ ఇట్స్ సంథింగ్ దట్ కమ్స్ వెరీ రేర్లీ. అదృష్టవంతంలో మనం దట్ 2024 T20 వరల్డ్ కప్ గెలిచాం. సంవత్సరం లోపలే మళ్ళీ ఐసీసీ ఈవెంట్ గెలిచాం. అదర్వైజ్ చాలా మందికి తెలుసు ఎంతకాలం ఎదురు చూడాల్సి వచ్చిందో. 2013లో ఐసీసీ ఈవెంట్ గెలిచాం, తర్వాత 2011లో గెలిచాం. తర్వాత ఎన్ని సందర్భాల్లో వెయిట్ చేస్తున్నాం. 2014 వరల్డ్ కప్, 16 వరల్డ్ కప్, 19 ఓడిఐ వరల్డ్ కప్, 23 ఓడిఐ వరల్డ్ కప్, 21 T20 వరల్డ్ కప్, మధ్యలో చాలా ఐసీసీ ఈవెంట్స్ వచ్చి వెళ్ళిపోయాయి. WTC 2 సార్లు ఫైనల్స్కి వెళ్ళాం. సో మనం బోల్డ్ అన్ని ఓటములు చూసాం. ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు దాని మజా వేరే, దాని రుచి వేరే. అది ఆస్వాదించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని ఎంతకాలం కుదిరితే అంతకాలం దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుండాలి. అలాంటి ఒక మూమెంట్ మనకు అందించినందుకు, అలాంటి ఒక జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు ఇండియన్ క్రికెట్ టీంకి ధన్యవాదాలు చెప్పాలి. టు ఎవ్రీ సింగిల్ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్, ద సపోర్ట్ స్టాఫ్, ది మెసూస్, ద ఫిజియోస్, ద ట్రైనర్స్, రఘు ఎవరైతే ఆ త్రూ డౌన్స్ వేస్తారో తనకి, జోయిసా నువాన్ ద శ్రీలంకన్, తను కూడా లెఫ్ట్ ఆర్మ్ త్రూ డౌన్స్ వేస్తాడు తను. Everybody had a role to play in this. So and selectors of course ఈ టీమ్ ని తీసుకెళ్ళినందుకు, పిక్ చేసినందుకు, ఆఖరి క్షణంలో జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని పిక్ చేసినందుకు, ఈ టర్న్ అవుట్ టు బి ద ట్రంప్ కార్డ్ ఈవెన్చువల్ గా ఇండియాకి. సో ఆల్ ఇన్ ఆల్ ఎ గ్రేట్ క్యాంపెయిన్ ఫర్ ఇండియా అండ్ ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ ఇండియా. ఎవరి గురించన్నా ఇక్కడ మాట్లాడడం మర్చిపోయి ఉంటే కనుక ఫర్గివ్ మీ, బికాజ్ ఇక్కడ ఎమోషన్స్ కొంచెం హైగా ఉన్నాయి. యూ కెన్ సీ దట్ ఆన్ మై ఫేస్. దాంతో వెళ్ళిపోయాను. ఎస్, లాస్ట్ లో ఒక విషయం చెప్తాను, మళ్ళీ గుర్తొచ్చింది బిఫోర్ వి సైన్ ఆఫ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దే హగ్ ఆన్ దట్ స్టేర్స్. గుర్తుందా, మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు రోహిత్ కిందకు వస్తున్నాడు, విరాట్ పైకి వెళ్తున్నాడు, ఒకరికొకరు చూసుకొని కౌగులించుకొని కంట్లో కాస్త ఆంధ్ర భాషలు, ఇవన్నీ దట్స్ అ గ్రేట్ మూమెంట్. అండ్ ఇక్కడ ఇద్దరు కూడా స్టంప్స్ తీసుకొని దే స్టార్టెడ్ ప్లేయింగ్ దాండియా, కోలాటం అనండి. అండ్ స్పర్ ఆఫ్ మూమెంట్ థింగ్, యూ ఆల్వేస్ కాల్ దెమ్ కోలాటం కలిపితే కోలాటం చూసాం. అండ్ వాళ్ళు ఇప్పుడే రిటైర్ అవ్వని చెప్తున్నారు. దట్స్ ప్రాబ్లీ ద బెటర్ న్యూస్. Of course, the best news is India Champions Trophy గెలిచారు. బట్ దానికి కొసమెరుపుగా ఐసింగ్ ఆన్ ది కేక్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఎవరు రిటైర్మెంట్ అనౌన్స్ చేయలేదు. అంటే వీళ్ళు ఇంకా ODI ఫార్మాట్ ఆడతారని ఆశిద్దాం. హోప్ఫుల్లీ దే ప్లే టు ద 2027 వరల్డ్ కప్. దాని తర్వాత మనకు తెలియదు. అక్కడి వరకు ఆడితే అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అండ్ వాళ్ళు మనకి హ్యాపీనెస్ ఇస్తుండాలి. ఇదే మనం కోరుకోగలిగింది. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే ఐ నో యూ ఆర్ ఎ ట్రూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్. మీరందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు ఈ గెలుపుని. నాలాగే మీ మొహం మీద కూడా ఇంత పెద్ద చిరునవ్వు ఉంటుంది. అదే కనుక ఉంటే షో సమ్ లవ్ విత్ సమ్ లైక్స్ అండ్ కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్ కి కన్సిడర్ డూయింగ్ దాట్. ఇట్స్ ఎ గ్రేట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ఈ మూమెంట్ ని చెరిష్ చేసుకుందాం. ఇలాంటి మూమెంట్స్ మరిన్ని రావాలని కోరుకుందాం. దీనికోసం మళ్ళీ జర్నీ ప్రారంభం అవుతుంది. బికాస్ టుమారో ఇస్ అగైన్ డే 1. టోర్నమెంట్ అయిపోయింది, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టోర్నమెంట్ రాగానే, నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఇట్స్ డే 1 అగైన్. దట్స్ లైఫ్ ఫర్ యూ, దాట్స్ క్రికెట్ ఫర్ యూ. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.